కీలక రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ ఏడాది రాజకీయం అంతకు మించి అనిపించబోతోంది. దక్షిణాదిలో పాగా వేయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్న బీజేపీ తమిళనాడులో అధికారంలోకి వచ్చి తీరాలని వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తుండగా డీఎంకే రంగంలోకి దిగింది. కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తోంది. దీంతో రాజకీయం భగ్గుమంటోంది. ఆర్యులు ద్రవిడుల మధ్య మరో యుద్ధం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? ఎన్నికల వేళ జరుగుతున్న రచ్చ ఏంటి? ఎన్నికలకు 3 నెలల ముందే పొలిటికల్ హీట్, సెంటిమెంట్ రాజకీయాలు మొదలుపెట్టిన డీఎంకే, ఆర్యులు ద్రవిడుల మరో యుద్ధమని సంచలనం, మోదీని బీజేపీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు, ఒక్కసారిగా మారిన తమిళనాడు రాజకీయం, అరవ పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకోబోతున్నాయా? భారత రాజకీయాల్లో 2026 కీలక సంవత్సరం. అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు ఎలా ఉన్నా అందరి దృష్టి తమిళనాడుపైనే ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ ప్రమాణం చేస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరో 3 నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార మార్పిడి అనేది ఆనవాయితీగా వస్తున్న ఆ రాష్ట్రంలో ఈసారి రికార్డులు బ్రేక్ చేయాలని, కొత్త చరిత్ర క్రియేట్ చేయాలని అధికార విపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని డీఎంకే, అధికారం దక్కించుకోవాలని అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పట్టిన పట్టు వేయడం లేదు. ఇంకా షెడ్యూల్ రాకపోయినా ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు అనే రేంజ్లో అక్కడి రాజకీయం భగ్గుమంటోంది. అన్నాడీఎంకే అయితే మరింత దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే మొదటి దశ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. మహిళలకు లోన్లు, నగరాల్లో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉపాధి హామీ పని దినాల పెంపు, ఇళ్ల నిర్మాణం, ఇలా ఇప్పటి నుంచే ఓటర్లకు గాలం వేస్తోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా మోదీకి బీజేపీకి కౌంటర్ ఇస్తూ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాన్ని మరింత సెగలు కక్కేలా చేస్తోంది. కరప్షన్, మాఫియా, క్రైమ్, తమిళనాడులో సీఎంసీ సర్కార్ రాజ్యమేలుతోందంటూ మోదీ ఫైర్ అయ్యారు. అవినీతి, మాఫియా నేరాలకు డీఎంకే పర్యాయ పదంగా మారిపోయిందన్న ఆయన రాబోయే రోజుల్లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని తమిళనాడు జనాలు ఎప్పటికే నిర్ణయించుకున్నారని విమర్శించారు. డీఎంకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన మోదీ స్టాలిన్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనమంటే ఇష్టం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక్క కుటుంబం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. తిరుప్పరకుండ్రంలో కార్తీక దీప వివాదాన్ని ప్రస్తావించిన మోదీ మన సంస్కృతిని అవమానించే వారికి ఆ పార్టీలో పెద్దపీట వేస్తుంటారని విమర్శించారు. మోదీ కామెంట్స్ పై సీఎం స్టాలిన్ డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. ద్రవిడ సెంటిమెంట్ను తెర మీదకు తీసుకొచ్చారు. 2026 ఎన్నికలు ఆర్యులు ద్రవిడుల మధ్య మరో యుద్ధంగా మారుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో హిందీకి ఎప్పుడూ స్థానం లేదని, భవిష్యత్తులోనూ ఉండదని స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నాలు ఫలించవని కౌంటర్ ఇచ్చారు. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్టాలిన్. ఆ నిరసనల్లో ప్రాణత్యాగం చేసిన తమిళ భాషా అమరవీరులకు నివాళులు అర్పించారు. రాబోయే ఎన్నికలు తమిళ భాష, సంస్కృతి గుర్తింపును బలహీనం చేయాలనుకునే రాజకీయ శక్తులను ఓడించే యుద్ధభూమిగా మారతాయని పిలుపునిచ్చారు స్టాలిన్.
త్రిభాషా విధానంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ మరోసారి ఈ అంశాన్ని స్టాలిన్ తెరపైకి తీసుకురావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. డ్రగ్స్ విషయంలో మోదీ వ్యాఖ్యలను టార్గెట్ చేసుకుంటూ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడుపై ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది డబ్బా మోడల్ అంటూ మోదీ వ్యాఖ్యలను కొట్టిపారేశారు స్టాలిన్. అది పనికిరానిదని, తమిళనాడుకు సరిపోదని తేల్చేశారు. అభివృద్ధిలో తమిళనాడు వెనకబడి ఉందన్న ప్రధాని వాదనలను తిరస్కరించారు. అభివృద్ధి సూచీల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడు మెరుగ్గా ఉందన్నారు. మోదీ వర్సెస్ స్టాలిన్ మధ్య మొదలైన మాటల యుద్ధంతో తమిళనాడు ఎన్నికల ప్రచారం ఊపందుకున్నట్లయింది. ఏప్రిల్ మే మధ్యలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం నిలబెట్టుకోవాలని డీఎంకే, అధికారంలోకి రావాలని బీజేపీ నిర్ణయించుకున్నాయి. దీంతో 3 నెలల ముందే రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. స్టాలిన్ మోదీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జస్ట్ టీజర్ మాత్రమే. అరవ రాజకీయాల్లో అసలు మలుపులు రాబోయే రోజుల్లో కనిపించడం ఖాయంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఆసక్తి తమిళనాడు మీద కనిపిస్తోంది. ఎత్తులు పై ఎత్తులు, పొత్తులు, దూసుకుంటున్న విమర్శల కత్తులు, ఇలా తమిళనాడు రాజకీయాల్లో ప్రతి మలుపు, ప్రతి పరిణామం, ప్రతి కదలిక దేశవ్యాప్తంగా ఆసక్తి పుట్టిస్తోంది. మోదీ స్టాలిన్ మధ్య మొదలైన మాటల యుద్ధంతో భవిష్యత్ రాజకీయంలో మరిన్ని సంచలనాలు ఖాయంగా కనిపిస్తోంది. స్టాలిన్ ద్రవిడ సెంటిమెంట్ వ్యాఖ్యలు వర్కౌట్ అయ్యేనా? టీవీకే పార్టీ అధినేత విజయ ప్రకటనతో పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకోబోతున్నాయి? అసలు తమిళనాడు ఎన్నికలు ఎందుకు అంత కీలకం? అక్కడి పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? తమిళనాడు రాజకీయాలు ఎందుకంత ప్రత్యేకం? తమిళనాడులో ఈసారి సంచలనాలు చూస్తామా? తరం మారింది, ఫలితం కూడా మారబోతోందా? తమిళనాడు పాలిటిక్స్ లో ఏ పార్టీ వ్యూహం ఏంటి? విజయ్ ప్రకటనతో పాలిటిక్స్ లో మలుపు ఖాయమా? మోదీ వచ్చి వెళ్లిన 2 రోజుల తరువాత పొలిటికల్ అటాకింగ్ స్టార్ట్ చేసిన సీఎం స్టాలిన్ ద్రవిడ ఉద్యమ సెంటిమెంట్ ను మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ద్రవిడ ఉద్యమానికి తమిళ నేలపై ఇంకా ఉనికి ఉందా లేదా అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేసే అవకాశముంది. జాతీయ స్థాయిలో బీజేపీ స్థిరపడిపోయిన తరువాత తమిళంలో మార్పు కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు అన్నాడీఎంకే ఓటు బ్యాంకులుగా ఉన్న కొన్ని వర్గాలు ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఎలక్షన్స్ లో కమలం పార్టీకి దాదాపు 18% ఓట్లు వచ్చాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీతో పాటు ఇప్పుడటు రేసులోకి విజయ్ టీవీకే పార్టీ కూడా వచ్చింది. దీంతో 3 నెలల్లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశముంది. విజయ్ పార్టీ చాలా ఇంపాక్ట్ మాత్రం ప్రస్తుతం ఎలక్షన్స్లో తమిళనాడులో తీసుకొచ్చారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక ఎన్ని ఓట్లు వస్తాయి అది వేరే విషయం. కానీ ఆయన పాపులర్ వ్యక్తి, ఆయన చాలా గ్రాస్ రూట్స్తో చాలా ధైర్యంగా వెళ్తున్నాడు. ఎవరు ఓట్స్ తీసుకెళ్ళిపోతాడు దాని మీద పెద్ద డిస్కషన్ ఉన్నది. కొన్ని రోజుల పాటు విజయ్ పార్టీ కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుంటుంది, లేకపోతే ఏడీఎంకో పెట్టుకుంటుంది అంటే అవన్నీ కుదరలేదు. ఆయన ముందర నుంచి కూడా కొన్ని విధాలుగా ఎవరితో పెట్టుకోను, ఒక బీజేపీ అక్కర్లేదు, డీఎంకే అక్కర్లేదు, ఎంతలో కూడా ఆయన లిమిట్ చేసుకున్నాడు ఆయన పాసిబిలిటీస్. సో తప్పకుండా ఇది ఒక పెద్ద పరీక్ష. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఐఎం, విడుతలై చిరుతైగల్ కచ్చి, మరుమలచ్చి ద్రవిడ మున్నేట్ర కజగం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు ఉన్నాయి. సామాజిక న్యాయం, సంక్షేమ రాజకీయాలు, తమిళ భాషా సాంస్కృతిక గుర్తింపు రక్షణను ఆయుధంగా మార్చుకుని ఈ కూటమి ప్రచారానికి వెళుతోంది. ఇకటు అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో చేరింది. ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్ను కూడా ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారు.
నిజానికి తమిళనాడు రాజకీయాలు చాలా కాలంగా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల చుట్టే తిరుగుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. 1996 నుంచి ఏ పార్టీ కూడా ఒంటరిగా స్పష్టమైన మెజారిటీ సాధించలేదు. దీంతో కులాలు, ప్రాంతాల ఆధారంగా ఏర్పడిన చిన్న చిన్న పార్టీలతో పొత్తులు కీలకంగా మారాయి. అయితే టీవీకే పార్టీ కింగ్ మేకర్ గా మారే అవకాశముందనే ప్రచారం జరుగుతున్న వేళ విజయ్ సంచలన ట్విస్ట్ ఇచ్చారు. ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. దీంతో తమిళనాట ట్రయాంగిల్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి మంచి మద్దతు ఉందని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి విజయ్ మీద, ఆయన పార్టీ మీద బీజేపీ చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనిపించింది. ఇలాంటి పరిణామాల మధ్య విజయ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తమిళనాడులో జరగబోయేది ఎన్నికల పోరు కాదని, ప్రజాస్వామ్య యుద్ధమన్నారు. ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని, ఆ పోరుకు తగిన సైన్యం తమ దగ్గర ఉందని, ఎవరికీ తల వంచం, దేనికి రాజీపడం అంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు. విజయ్ చెప్పిన లెక్కలు కూడా నిజమే అనిపిస్తున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య అధికార మార్పిడి చూసి చూసి అలసిపోయిన జంజీ యువత మార్పును కోరుకుంటోందని, దానికోసం విజయ్ వైపు చూస్తోందని సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడులో 27 ఏళ్లలోపు వయసున్న ఓటర్లు 1 కోటి మందికి పైగా ఉన్నారు. మొత్తం ఓట్లలో వారిది దాదాపు 20% వాటా. వీరిలో మెజారిటీ ఓటర్లు విజయ్ వైపు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. నిజంగా విజయ్కు జనాల్లో ఆదరణ ఉందా అంటే ప్రస్తుతానికైతే అన్ని అంచనాలే అనేది మరికొందరి వాదన. నిజానికి సినిమాటిక్ ఆకర్షణ మాత్రమే తమిళనాడు రాజకీయాల్లో విజయాన్ని కట్టబెట్టలేదని చరిత్ర చెబుతోంది. మరి ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ఇక స్టాలిన్ కొనసాగాలి, తమిళనాడు గెలవాలని డిఎంకే ఎన్నికలకు సిద్ధమవుతుంటే జనాలు మార్పు కోరుకుంటున్నారని ఎన్డీఏ కూటమి ప్రచారం మొదలుపెట్టింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటూ డిఎంకే దుష్టశక్తిని ఓడిద్దామని విజయ్ పిలుపునిస్తున్నాడు. మరి ఏ నినాదాలు ఎంతమందిని ఆకర్షిస్తున్నాయో, ఎలాంటి ఫలితాలు వస్తాయో అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.